బాలికలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ తెలిపారు. బుధవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీకృత భావన సముదాయంలో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలను అదనపు కలెక్టర్ మోతీలాల్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లల హక్కుల గురించి చైతన్యం కల్పించడం, బాలికా విద్య ప్రాముఖ్యత, వారి ఆరోగ్యం, పోషణపై అవగాహన పెంచడం వంటివి జాతీయ బాలికల దినోత్సవ లక్ష్యాలన్నారు. బాలికల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నాయని వివరించారు. అనంతరం బాలికలు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో శాఖలకు చెందిన అధికారులు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సిబ్బంది, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్నో స్కీమ్స్ లేకపోతే సొసైటీలోనే మార్పు వలన మనకి ఇప్పుడు చాలా బాగైంది, అవకాశాలు కూడా ఈక్వల్ గా వస్తున్నాయి, అమ్మాయిలు కూడా అన్నింటిలో వాళ్ళ ప్రతిభ చూపిస్తున్నారని చెప్పేసి. సో ఇదే థీమ్ పైన నేను 2021 అకాడమీలో ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఈ గర్ల్ చైల్డ్ డే జనవరి 24 వచ్చినప్పుడు జస్ట్ ఈ ఆలోచనలు అంటే అప్పుడు సమాజంలో ఈ సతీ సహగమనం కానీ అవన్నీ ఉంటే రాజారామన్ రాయ్ మొదలు కానీ మన కందుకూరి వీరేశలింగం వాళ్ళ కృషి వలన ఎట్లా సామాజిక రుగ్మతలు అగేన్స్ట్ ఉమెన్ ఉన్నవి మారిపోయాయి. అదే సమయంలో మన సావిత్రిబాయి పూలే కానీ జ్యోతిబా పూలే వాళ్ళ కృషి, అట్లాంటి వాళ్ళ కృషి వల్ల ఆ సమాజంలో రుగ్మతలు పోయి అదే మళ్ళీ ఎడ్యుకేషన్ రూపంలో వచ్చి స్వేచ్ఛ, సమానత్వం అని రాజ్యాంగ హక్కులతో వచ్చి ఇప్పుడు ఎట్లా వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. ఇవన్నీ ఒక ఆలోచనలతో నేను అప్పుడు ఒక చిన్న ఇట్లా ఉన్న సొసైటీలో ఆ మహా గొప్ప వాళ్ళు చేసిన కృషి కానీ, మన రాజ్యాంగకర్తలు చేసిన కృషి కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్స్ చేసిన కృషి కానీ, సమాజంలో వచ్చిన మార్పు కానీ, ఎస్పెషల్లీగా తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు వల్ల ఇప్పుడు ఎట్లా అయింది అంటే చిట్టి పాప అంటేనే చిరునవ్వు, తన పట్టిల సవరణలతో ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తుంది, ఆ లక్ష్మీదేవిని మరిపిస్తుంది. అదే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత పద్ధతి అంటేనే పట్టుదల, చదువుతున్న వాళ్ళు. అందుకే తనలో మార్పులన్నీ మురిపించి పరిధులను పటాపంచలు చేసి చదువుల్లో, ఆటల్లో, పదవుల్లో మెలిసింది, అంతరిక్షాన్ని అందుకుంది. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత స్త్రీ అంటేనే సహనం, అందుకే ఇల్లాలే ఇంటికి దీపం. స్త్రీ అంటేనే సృష్టికర్త, అందుకే మాతృదేవోభవే మొదటి పాదం. ఇంకా ఏం చేస్తే బాగుంటది. ఇప్పుడు సొసైటీలో ఈక్వాలిటీ వచ్చింది, అవకాశాలు వస్తున్నాయి, అమ్మాయిలు కూడా ముందుకు వస్తున్నారు, అన్ని రంగాల్లో వస్తున్నారు. ఇంకా కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా మనం ఏం చేయాలి, అంటే సొసైటీలో ఉన్న పేరెంట్స్ లాగా ఏం చేయాలి, అబ్బాయిలు ఎలాంటి మార్పులు రావాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, ఇవ్వాలి స్వేచ్ఛ, ఇవ్వాలి సమానత్వం, ఇవ్వాలి గౌరవం, ఇవ్వాలి అవకాశం. తొలకలు వెనకలు వెనక్కి తిరిగి చూడరు, ఆకాశమే వారికి హద్దు. ఎందుకంటే ఆడదంటే అబల కాదు సబల, అబల కాదు సబల, అబల కాదు సబల.